ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ఈ ఉదయకాల సమయమున మీకు శుభములు. పరిశుద్ధాత్మనితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశము మీ జీవితములో మిక్కిలి పెను మార్పును, ఒక గొప్ప ఉజ్జీవమును తీసుకొస్తుంది అని నేను ఎరిగి ప్రభువుకు నేను మొదట మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు ఉదయం మీరు పరిశుద్ధాత్మనితో నడుచుటకు ఒక మంచి మాట నేను చదువుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకవేళ మీరు అనుకోవద్దు, ఇది సేవకులకు మాత్రమే సహోదరుడు మాట్లాడుతున్నాడు. కాదు, ఈ ఆఖరి దినాలలో ప్రభువు చేత ఎన్నుకోబడిన నీవు, నేను, అందరము ఏదో ఒక రీతిగా ఒక పరిచర్యను దేవుని మహిమ కొరకు మనము చేయుటకు పిలువబడ్డాము. ప్రియులారా, ప్రభు దయాళుడు. మీకు ఒకటి తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ అభిషేకము ఒక మనుష్యుణ్ణి ఘనపరుస్తుంది అనేది ఈ సమీపంలో కూడా నేను మాట్లాడాను. లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయములో మీరు వాక్యమును తెరచి చూడండి. యేసు ఆ గెన్నెసరేతు సరస్సు తీరమున నిలబడినప్పుడు బహుజన సమూహము ఆయన వాక్యం వినుటకు వచ్చారు. అప్పుడు ప్రభువుకు వేరే మార్గము లేకుండా ఒక ఖాళీ దోనె పేతురును చూసి, కొంచెం దోనె ఇస్తావా అని అడుగుతాడు. అప్పటికే పేతురు రాత్రంతా ప్రయాసపడి చేపలు దొరకక ఖాళీ దోనెతో, ఖాళీ వలతో కూర్చొని ఉండగా ఆ దోనెలో కూర్చొని ప్రభు ప్రసంగిస్తున్నాడు. వచ్చినటువంటి వారంతా ఆశీర్వదింపబడ్డారు. అందరూ స్తోత్రం ప్రభువా, చాలా సంతోషమని వెళ్ళిపోయారు. పేతురు వెళ్ళలేదు, వెళ్ళడానికి అవకాశము లేదు. ఎందుకంటే దోణిలో ప్రభు ఉన్నాడు. దోణి తప్ప వేరే గతి లేదు పేతురుకు. ఆ సమయమున పేతురుతో ప్రభు అంటున్నాడు. లూకా 5వ అధ్యాయము 4వ వచనములో ఆయన బోధించిన పిమ్మట సీమోనుదైన పేతురును చూసి లోతుకు వెళ్ళి చేపలు పట్టుటకు పిలుస్తున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఏమీ లాభము లేదు. అయినప్పటికీ మీ మాటకు నేను లోబడుతున్నాను అన్నప్పుడు విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోవునంతగా చేపలు. ప్రభువా, నన్ను వదిలిపెట్టు, నేను పాపాత్ముడను అంటున్నాడు. మీకు జ్ఞాపకం ఉంది కదా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నీవు మనుష్యులను పట్టు జాలరిగా ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు ఒక ఉద్దేశముతో ప్రవేశించాడు. ధైర్యంగా ఉండండి. ఘనహీనమైనటువంటి పాత్ర, ఆ యొక్క వలను సరిచేసుకుంటున్న పామరుడైనటువంటి పేతురు మనుష్యులను పట్టేటువంటి జాలరిగా మారుతున్నాడు. ఇంకొకటి మీకు తెలుసా? అపోస్తలుల కార్యములు 2:14లో, అపోస్తలులు 2:14, అయితే పేతురు ఆ 11తో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల నేను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో ఉన్న కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. విద్య లేని పామరుడైన పేతురు నా మాటలు వినుడి. ఈ ధైర్యం, ఈ విధమైనటువంటి బిగ్గర శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకం అతన్ని ఘనపరచింది. చింతించకండి, భయపడకండి. నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఎలాగూ కుటుంబాన్ని నడిపించాలి, ఈరోజు ఈ పని ఎలాగూ చెయ్యాలి. ప్రభు యొక్క అభిషేకమును ఆనుకోనండి, సరేనా? ప్రార్థించదామా ఇప్పుడు? ప్రార్థించేటప్పుడు, ప్రభువా, మీ అభిషేకపు నీడలో నన్ను కాపాడండి. ఈ దినమందు నా యొక్క ఉద్యోగం, నా యొక్క ప్రాక్టీస్, నా యొక్క వ్యాపారం, నా పరిచర్య, నా యొక్క విద్య, నా కుటుంబ జీవితములో మీరు నన్ను ఘనపరచండి అయ్యా. ప్రార్థించుదామా? ప్రార్థించుదాం. నా ప్రియమైనటువంటి యేసురాజా, ఘనహీనమైన పాత్ర పేతురు అయినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న వెంటనే ఎంతో ధైర్యముగా 11తో లేచి ఏక మనస్సుతో యూదులకు సవాలు చేసినటువంటి ఆ దైవజనుని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఎంతో ఘనపరుస్తున్నారయ్యా. ఇప్పుడు మీ బిడ్డలు, నేనొక ఘనహీనమైన పాత్రగా ఉన్నానే, యూస్లెస్గా ఉన్నానే, నేనేం చేయలేకపోతున్నాను, సాధించలేకపోతున్నాను, కష్టంలో ఉన్నామే, మా బలహీనత ఏమైపోతుందో, ఎంతకాలం నేను బ్రతుకుతానో అని సంకటపడేటువంటి ప్రతి ఒక్కరిని బలపరిచి ఈ దినమంతా మీ కృపచేత, మీ బలము చేత మీ బిడ్డలను నింపి
ఈ దినము ముగించుకొని ఈ రాత్రి పడుకకు వాళ్ళు వెళ్ళేటప్పుడు సంతోషముతో మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయబోతున్నారు. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. అవును ప్రియులారా, ప్రభు ఈరోజు మిమ్మల్ని బలపరచాడు. ఈ క్లుప్త సందేశం మీ స్నేహితులకు పంపించినట్లయితే వారు ప్రభువునందు బలపడతారు కదా. ప్రభు నామ మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.